సో హైకోర్టులోనే తేల్చుకోండి. స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సో అసలు ఈ విషయాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తెగే వరకు లాగుతుందో నాకైతే అర్థం కావట్లేదండి. నిజంగా తెగే వరకే లాగుతున్నారు మీరు. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులు దీన్ని మీరు ఇచ్చిన ఏదైతే మీరు జారీ చేసిన ఈ జీవో నెంబర్ 9 ఉందో ఆ జీవో నెంబర్ 9ని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయవన్న విషయం మీకు తెలుసు, మీ అధికారులకు తెలుసు, ప్రతి ఒక్క ఆఫీసర్స్కి తెలుసు. ఎందుకంటే మనకి గతంలో ఇందిరా సహాని కేసు కావచ్చు, ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ సర్కార్ కేసు కావచ్చు, లేకపోతే కృష్ణమూర్తి కేసు కావచ్చు, ఇలాంటి ఏ కేసుల్లో తీసుకున్నా ట్రిపుల్ టెస్ట్ విధానం జరగాలి అని చెప్పారు. ఆ ట్రిపుల్ టెస్ట్ విధానం ఏం చెప్పారు క్లియర్గా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. సెకండ్ పాయింట్, ఆ డెడికేటెడ్ కమిషన్ బీసీలకి అదే ఎవరికైతే మీరు రిజర్వేషన్ ఇవ్వాల్స్తున్నారో వాళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుందని, వాళ్ళకి వెనుకబాటుతరానికి గురవుతున్నారని ప్రూవ్ చేయగలగాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ 2 పాయింట్లు పూర్తి చేసిన తర్వాత కూడా మూడో ముఖ్యమైన కీలకమైన పాయింట్ ఏంటయా అంటే 50% దాటద్దు. అర్థమైందా? రిజర్వేషన్లో 50% దాటద్దు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇప్పటికే మనకి స్థానిక సంస్థలది టైం పీరియడ్ పూర్తి అయిపోయి దాదాపు సంవత్సరంన్నర దాటిపోతూ ఉంది. మీరు చేసింది చట్టబద్ధత జరగదని మీకు తెలిసి ఇంకా నాటకాలు ఆడుతూ ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఎంతకాలం మీరు ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు? ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీ పరంగా ఇస్తామని ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు కదా, ఆ కబుర్లన్నా చెప్పుకొని ఎన్నికలకు పోండి తొందరగా. లేదంటే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాంగ్రెస్ నాయకులు. బీసీల దెబ్బేంటో, బీసీల దమ్మేంటో చూపిస్తారు. రేపే కదా బంద్ బీసీలది, రేపు పెద్ద ఎత్తున బంద్ కూడా చేయబోతున్నారు. ఇక్కడ దీంతో పాటుగా గవర్నమెంట్ తప్పులు మాట్లాడబోయే ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నానండి. బీసీలలో ఐక్యత లోపించింది.